Hi all, today's topic is division with decimals. పిల్లలకి డెసిమల్స్ అనగానే కొంచెం కంగారు పడతారు. సో చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ టాపిక్ని తీసుకున్నాను. అండ్ నాట్ ఓన్లీ దాట్, వేదిక్ మ్యాథ్లో డివిజన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పడానికి 76.5 డివైడెడ్ విత్ 3.6. సో దీన్ని ఎలా చేస్తాం? 36 ఇస్ నాట్ అ స్మాల్ నంబర్, 36 ఇస్ అ బిగ్ నంబర్, రైట్? సో రెండు విధాలుగా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. అది మీకు లాంగ్ టర్మ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఇది చూడండి, ఫస్ట్ ఇది ఐఎమ్ టేకింగ్ అ లాంగ్ డివిజన్. సో యాక్చువల్లీ ఇన్ వేదిక్ మ్యాథ్ వీ హ్యావ్ ఫ్లాగ్ మెథడ్ ఆల్సో. ఫ్లాగ్ మెథడ్ అనగానే మళ్ళీ అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఫ్లాగ్ మెథడ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా మనకి అలవాటైన పద్ధతిలోనే పిల్లలకి నేర్పిస్తే దే ఫీల్ గుడ్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి 3.6 అండ్ 76.5 అనేది మనం ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ఈ డివిజన్ని ఈ డెసిమల్ని ఎక్కడ ప్లేస్ చేయాలి ఆన్సర్లో అనే థాట్లోకి తీసుకురావాలి మనం. సో వేర్ యూ సీ హియర్, మనకి డివిజర్లో ఒక నెంబర్ తర్వాతే పాయింట్ ఉంది. దట్ మీన్స్ ఈ పాయింట్ ముందుకు వెళ్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ 1 ఇట్ విల్ గో ఫ్రంట్. దేనిలో? డివిడెండ్లో. సో డివిడెండ్లో కూడా మనం ఒక పాయింట్ తర్వాత నుంచి ముందుకు పెట్టుకుంటాం. దట్ మీన్స్ యువర్ పాయింట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ హియర్. ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది. ఇక్కడ మనం పాయింట్ తీసేస్తున్నాం. ఇప్పుడు పాయింట్ తీసేసి వీఆర్ గోయింగ్ టు డూ ద నంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఆ సొల్యూషన్ చేసేటప్పుడు జస్ట్ టెల్ దెమ్ బీ కేర్ఫుల్. సో ఇక్కడ నేను ప్లేస్ చేసే విధంగా చేసుకోమని చెప్పండి. 6ని వేయద్దు, జస్ట్ పుట్ ఇట్ 76.5 అండ్ పాయింట్ షుడ్ బి కమింగ్ హియర్. ఈ ప్లేస్లో పాయింట్ వస్తుంది వాళ్ళకి, అది పెట్టుకోమని చెప్పండి. అండ్ 6 ప్లేస్ ఇట్ ఆన్ ద టాప్. ఇక్కడ టాప్లో ప్లేస్ చేసుకోమని చెప్పండి అండ్ సర్క్యులేట్ విత్ ఏ పెన్. సో మనం 3.6ని 36 కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో మనకి అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి? యాక్చువల్లీ మనం డివిజన్ చేసేటప్పుడు 36 డైరెక్ట్గా చేయాలి. సో 36 అనేది పెద్ద నెంబర్, అందరికీ మనకి 36 టేబుల్ రాదు. సో వాట్ టు డూ? వీఆర్ గోయింగ్ విత్ 3 టేబుల్ ఓన్లీ. సో 3 టేబుల్లో నియరెస్ట్ 7 ఎక్కడ ఉంది? 3 2s are 6. సో వేసేసుకోండి ఇక్కడ. 7 - 6 is 1. ఓకే, సో మనం 3తో మాత్రమే చేసాం, 6తో చేయలేదు. గుర్తుపెట్టుకోండి, 3తో మాత్రమే చేసాం, 6తో చేయలేదు. సో drag the next number 6. Right, now 6 2s are 12 you have to do here. ఇక్కడ మనం ఏం చేసాం? 6 2s are 12 చేసాం. సో ఎక్కడైతే 6తో చేస్తున్నానో మీకు గుర్తుండడానికి చేస్తున్నాను చూడండి. సో 6 - 2 ఎంత? 4. నౌ అగైన్ ఎప్పుడైతే యారో మార్క్ పెట్టుకొని పక్కన తెచ్చుకుంటామో పై దాంతో మనం దాన్ని డివిజన్ మల్టిప్లై చేయాలి. మనం చేయలేనప్పుడు డైరెక్ట్గా చూడండి, 3 టేబుల్లో 4 లేదు కానీ కట్ అవుతుంది. సో 3 1s are 3. డన్. 1 పెట్టుకోండి. సో నా ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 6 టేబుల్లో కూడా చూడాలి కాబట్టి వీఆర్ డ్రాగింగ్ దిస్ డౌన్. ఈ 5ని కిందకి దించుకున్నాం. ఇట్ ఇస్ 15. నా 6 1s are 6. ఇక్కడ కట్ చేయాలి. సో 15 - 6 is 9. సో ఆ 9 ఇక్కడికి వచ్చింది. సో వాట్ హ్యాపెన్స్ హియర్? ఇక్కడ వరకు ఒక ప్రాసెస్ అయితే ఇక్కడ మనం పాయింట్ ఎక్కడ పెట్టాలన్నాం? హియర్ ఓన్లీ. నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ నంబర్స్. సో పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. అండ్ నౌ వేర్ డిడ్ యూ డూ దిస్ 6 1s are? హియర్ యూ హ్యావ్ డన్. 6 into 1 చేసాం. కోషెంట్లో ఉన్న 6 ఇది. ఇది కోషెంట్లో ఉన్న 6. ఇది కోషెంట్లోది, గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ నౌ ఇఫ్ యూ వాంట్ మోర్ నెంబర్స్ నౌ. సో 9 ఉంది ఇక్కడ. 9 అంటే ఇక్కడ డైరెక్ట్గా చూసుకోండి. ఎప్పుడైనా చూసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 మనకి చిన్న నెంబర్, 6 మనకి పెద్ద నెంబర్. అంటే డైరెక్ట్గా మనం తీసేసుకోకూడదు. అంటే దీని నియరెస్ట్ నెంబర్ డైరెక్ట్గా తీసుకోకూడదు ఏదీని. వై? బికాస్ ద నెక్స్ట్ నెంబర్ ఆల్సో షుడ్ బి డివైడెడ్. అలా చూసుకోవాలి. సో నా 3 టేబుల్లో 9 డైరెక్ట్ ఉంటుంది, కానీ we have to divide, we have to multiply with 6 also. So we will take the small number. 3 2s are 6కి వెళ్దాం. రైట్, అండ్ now minus this one 3. సో ఆల్రెడీ మనకి
పాయింట్ ఉంది కాబట్టి, డెసిమల్ ఉంది కాబట్టి విల్ కీప్ అ 0. అండ్ నౌ 6 2s are 12. మైనస్ చేయండి. సో ఇట్ జస్ట్ కంటిన్యూస్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ కంటిన్యూ చేసామనుకోండి, హౌ మచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 18 వస్తుంది. ఓకే, సో 18 మళ్ళీ ఇంకొకటి కావాలనుకోండి మీకు, దెన్ యూ హ్యావ్ టు గో విత్ 1 more. అంటే నియరెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది మీకు? 3 టేబుల్లో 3 5s are 15. ఓకే, ఇక్కడ మీరు చేసింది 6 2s are 12 చేశారు, విచ్ ఇస్ అ కోషంట్ ఇన్ దిస్, రైట్? అండ్ నౌ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఒక ప్రొసీజర్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? విత్ ఫ్యాక్టర్స్ ఆల్సో వీ కెన్ డూ. సో 36 ఆల్రెడీ మీకు తెలుసు అక్కడ పాయింట్ని ఎలా మార్చాలో. సో నౌ యూ గో విత్ ద ఫ్యాక్టర్స్. 36 ఫ్యాక్టర్స్ ఏంటి? 6 6 are 36. అంటే 2 times మీకు 6 వచ్చింది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్తో మీరు ఇప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. సో జస్ట్ టేక్ ద సేమ్ నెంబర్. ఆల్రెడీ మార్చేసాం కదా. సో 7 6 5 పాయింట్ అలాగే ఉంచుకోండి. జస్ట్ మేక్ ఇట్ by 6. 6 1s are 6. 6 2s are 12. 1 ఉంటుంది. 6 2s are 12. And now 4 ఉంటుంది. 6 టేబుల్లో నియరెస్ట్. 6 7s are 42. పాయింట్. సో ఇక్కడ 42లో అంటే ఇక్కడ 30 ఉంటుంది. 6 5s are 30. డైరెక్ట్గా కట్ అయిపోయింది. వన్స్ ఇట్ ఈస్ ఓవర్. ఒక 1 6తో మనం ఇక్కడ చేసేసాం. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? ఇంకొక దాంతో కూడా చేయాలి కదా. 127.5 by 6. ఇప్పుడు ఇంకొక 6తో చేస్తున్నాం మనం. చూడండి. సో 6 టేబుల్లో నియరెస్ట్. 6 2s are 12 అయిపోయింది. మళ్ళీ 6 1s are 6. కీప్ అ పాయింట్. 1 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న 1 ఇక్కడికి వస్తుంది. సో 6 టేబుల్లో నియరెస్ట్ ఏముంది ఇప్పుడు? 6 2s are 12. Okay, if you want you can go with the continuation. This is your answer, right? Next చూద్దాం. So here we have ఇక్కడ 3 digit, ఇక్కడ మనకి 4 digit numbers ఉన్నాయి. And now you have to see 32.54 as it is same గా ప్లేస్ చేసుకోండి. 7.5. సో ఈ 7.5 ఇక్కడ ఉన్నప్పుడు what you have to do, you have to move the number to right side. సో ఇది మనకి ఎక్కడ ప్లేస్ అవుతుంది? ఇక్కడ 1 digit కదా. సో 1 digit నుంచి ఈ డిజిట్కి ప్లేస్ అవుతుంది. దట్ మీన్స్ యూ విల్ గెట్ అ పాయింట్ ఓవర్ హియర్. సో ఇది మనకి అయిపోయింది. సో హౌ టు ప్లేస్ ఇట్ నా? సో 7 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచండి. 3 2 5.4 ని ప్లేస్ చేసుకోండి. ఈ 5ని తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు చూడాల్సింది 7 పెద్ద నెంబర్, 5 చిన్న నెంబర్. సో డైరెక్ట్లీ యూ కెన్ టేక్ పెద్ద నెంబర్ కట్ అయ్యే విధంగా మనం తీసుకోవచ్చు. ఎలాగో చూద్దాం చూడండి. సో నౌ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్. 7 టేబుల్లో నియరెస్ట్ 32. 7 4s are 28. So we are going to do this. 7 4s are 28. So plus 2 is 4. 4 బ్యాలెన్స్ ఉంది. కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? 1 more you have to multiply, right? So drag this 5 down. 45 అవుతుంది. ఈ 45 5 4s are 20 చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేసాం? కోషంట్ ఇంటూ దట్ 5. డివైజర్లో ఉన్న 5 ఇంటూ ద కోషంట్. ఓకే, కోషంట్లో ఉన్న చేసాం. రైట్, ఓవర్, డన్. సో వాట్ ఈస్ నెక్స్ట్? 5 ఉంటుంది, 25. సో నియరెస్ట్ 7 టేబుల్లో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం 5 దించేసుకున్నాం, అయిపోయింది. వీ హ్యావ్ టు కీప్ అ పాయింట్ ఓవర్ దేర్. దట్ ఆ డెసిమల్ పాయింట్ అక్కడ పెట్టేసాం. సో 25 ఎక్కడ ఉంది? 7 టేబుల్లో 25 ఎక్కడ ఉంది? సో 7 3s are 21. ఓకే, సో నా 5 నుంచి 1 తీస్తే 4. సో వీ డోంట్ హ్యావ్ అనదర్ నెంబర్. సో వీ హ్యావ్ టు డ్రాగ్ దిస్ 4 నౌ. సో 5 3s are 15 ఇక్కడ. సో మనం ఏం చేసాం ఇక్కడ? మళ్ళీ డివైజర్లో ఉన్న 5 అండ్ 3. 5 3s are 15 ఇక్కడ చేసాం. ఓకే, సో నా 4 నుంచి 5 తీయలేం. సో ఇట్ ఇస్ 9. 3 minus 1 is 2. 29 ఉంది ఇక్కడ. సో నియరెస్ట్ అగైన్ మళ్ళీ మనకి 7 టేబుల్లో నియరెస్ట్
7 4s are 28. కానీ మనం నెక్స్ట్ నెంబర్ గురించి కూడా ఆలోచించాలి కదా, అక్కడే కట్ చేసుకుంటే అవ్వదు. సో చిన్న నెంబర్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ డన్, మీరు చేసినా కూడా ఓకే, చాలా కంగారులో మీరు చేసేసారు, 7 4s are 28 చేసేసారు, అయిపోయింది. మైనస్ ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, సో కానీ మనం నెక్స్ట్ దానికి చేయగలమా? 20 చేయలేం కాబట్టి దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు థింక్. రెడ్యూస్ ఇట్ టు 3. 7 3s are 21. 9 minus 1 is 8. So now just keep a 0 over there. మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 7 5s are 15 again. Minus 15 చేయండి. So now you will get the answer as 5 and 7 minus 1 is 65, and this will be continuation. A continuation ఉంటుంది. So your answer for this is 4.33. ఓకే, సో ఇదే విధంగా మళ్ళీ మనం షార్ట్ డివిజన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు.